అవును, వాళ్ళిద్దరూ ఒకటయ్యారా? కత్తులు దూసుకుని కయ్యానికి కాల్దువిన వాళ్ళిద్దరూ ఇక మనం బరంపురం అంటున్నారా? రాజకీయ అవసరాలు ఇద్దరు మాజీ మంత్రుల్ని ఒకదరికి చేరుస్తున్నాయా? ఇక జన్మలో కలవరేమో అని అనుకున్న శ్రీను స్క్వేర్ ఇప్పుడు చట్టాపట్టాలేసుకుని తిరగడానికి కారణాలేంటి? సరికొత్త పొలిటికల్ స్క్రీన్ ప్లే సిద్ధమవుతోందా? ఇంతకీ ఎవరా ఇద్దరు? ఏంటా అలైబలై కహాని? శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అనేది పాలిటిక్స్లో చాలా కామన్. వేరువేరు జెండాల కింద పనిచేసినప్పుడు దుమ్మెత్తి పోసుకునే నేతలు ఒకే గూటి కిందకు వచ్చి చిలక పలుకులు పలకడం కొత్తేం కాదు. ఇప్పుడు ఆ జోన్లకే వచ్చారు ఉత్తరాంధ్రకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులు గంటా శ్రీనివాస్, అవంతి శ్రీనివాసులు. ప్రస్తుతానికి ఒకే గూట్లో లేకున్నా ఇద్దరి పొలాల్లో మొలకలొస్తున్నాయట. 2024 ఎన్నికల్లో భీమిలి గడ్డ మీద ప్రత్యర్థులుగా తలపడ్డ ఇద్దరు నేతలు ఇటీవల రకరకాల ఫంక్షన్స్ పేరుతో తరచూ కలవడం విశాఖలో పొలిటికల్ హాట్ అవుతోంది. ఎన్నికల యుద్ధంలో హోరాహోరీ తలపడిన నేతలైన పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్స్ లో ఒకే వేదిక పంచుకోవడం కొత్తేం కాదు. కానీ ఇక్కడ మాత్రం సంథింగ్ స్పెషల్ అనే అకేషన్స్ కు పిలుచుకోవడం, సంథింగ్ అన్నట్లుగా మాట్లాడుకోవడం మాత్రం ప్రత్యేకంగానే కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఉమ్మడి విశాఖ జిల్లాలో గంటా శ్రీనివాస్ పొలిటికల్ ట్రాక్ రికార్డ్ మొత్తం సక్సెస్ చుట్టూనే తిరిగింది. 4 సార్లు ఎమ్మెల్యే, 1 సారి ఎంపీ, 2 సార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనది. ఇక 2009లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన అవంతి శ్రీనివాస్ 2 సార్లు భీమిలి నుంచి ఎమ్మెల్యేగా, 1 సారి ఎంపీగా గెలిచారు. గత వైసీపీ సర్కార్లో మొదటి 3 ఏళ్లు మంత్రిగా పనిచేశారు ఆయన. అవంతి మంత్రి అయ్యాక అంతకు ముందు గంటా శ్రీనివాస్ తో ఉండే సత్సంబంధాలు దెబ్బతిన్నాయన్న ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే అప్పట్లో మంత్రిగా జిల్లా రాజకీయాలను ఒంటి చేత్తో నడిపిన అవంతి గంటా ఇష్యూ వచ్చేసరికి ఫ్రస్ట్రేషన్తో ఊగిపోయేవారు. మొదట్లో తనను రాజకీయ ప్రత్యర్థిగా అవంతి భావించడాన్ని లైట్ తీసుకున్న గంటా ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి తీవ్రంగా పరిగణించారు. ఇద్దరూ భీమిలిలోనే పోటీ పడ్డం ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే, ఇక్కడ గంటా గెలుపు, అవంతి ఓటమి రెండూ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు కారణమయ్యాయి. రాష్ట్రంలోనే సెకండ్ హైయెస్ట్ మెజారిటీ సాధించిన గంటా తన ఎలక్షన్ ప్రణాళికలకు తిరుగులేదని నిరూపించుకుంటే, ఓటర్ల తీర్పు ఏకపక్షం కావడంతో కినుక వహించిన అవంతి రాజకీయ స్తబ్దత పాటించడం మొదలుపెట్టారు. ఆ తరువాత ఆయన రాజకీయ ప్రయాణంపై చాలా ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చినా అవేవి కార్యరూపం దాల్చలేదు. ఇక గంటా మరోసారి మంత్రి పదవి ఆశించినా నిరాశే మిగిలింది. ఇక ఓటమి తర్వాత వైసీపీకి రాజీనామా చేసిన అవంతి భవిష్యత్తు కార్యాచరణపై ఎటువంటి ప్రణాళిక లేకుండానే ముందుకు సాగినట్లు కనిపించింది. ఈ పరిస్థితుల్లో ఇద్దరూ మాజీ మంత్రులు తరచూ కలుస్తూ ఉండడంపై కూటమి వర్గాలు తెగ గుసగుసలాడేసుకుంటూ ఉన్నాయి. ఎన్నికలకు మరో 3 ఏళ్లు సమయం ఉండగానే గంటా సూచన మేరకు భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేసుకునే పనిలో అవంతి సీరియస్ గా ఉన్నారా అన్న చర్చలు నడుస్తున్నాయి. ప్యాచ్ వర్క్ లో భాగంగానే గతం అనుకుంటూ ఫ్యామిలీ వేడుకలకు తప్పకుండా హాజరవుతున్నారా అనే చర్చ జరుగుతోంది. అవంతి శ్రీనివాస్ రాజకీయ ప్రయాణం ఇక ఎటువైపు అన్న చర్చ ఇటీవల ఎక్కువైంది. ఆయన తిరిగి వైసీపీ తరపున భీమిలిలో యాక్టివ్ అవుతారని అనుకుంటున్నా ఆ సీట్ ఇప్పుడు ఖాళీ లేదు. జగన్ కు సన్నిహితుడిగా ముద్రపడ్డ విజయనగరం జెడ్పీ చైర్మన్ చిన్న శ్రీను ఇక్కడ ఫ్యాన్ పార్టీ రాజకీయాలను హోరెత్తిస్తున్నారు. చిన్న శ్రీను తనంతట తానుగా భీమిలిని వదిలిపెడితే తప్ప ఖాళీ అయ్యే పరిస్థితి లేదు. పైగా 3 ఏళ్ల ముందుగా ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వ వ్యతిరేక గళం విప్పే ఆలోచనే ఉంటే అసలు వైసీపీకి రాజీనామా చేయాల్సిన అవసరమే అవంతికి లేదు. ఈ లెక్కన ఆయన చూపు కుదిరితే టీడీపీ లేదంటే జనసేన వైపు అన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. గతంలో గంటా పోటీ చేసి గెలిచిన ఏదో ఒక స్థానాన్ని తనకు రిజర్వ్ చేసుకోగలిగితే ఇప్పటి నుంచే అక్కడ రాజకీయ కార్యకలాపాలు మొదలు పెట్టాలనుకుంటున్నట్లు చెప్పుకుంటున్నారు. ఆ సహాయ సహకారాల కోసమే పాత విభేదాలు రిఫ్లెక్ట్ అవ్వకుండా అవంతి జాగ్రత్త పడుతున్నారా అన్న అనుమానాలు సైతం ఉన్నాయి. గంటా ఇంట్లో వేడుకలకు హాజరై అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అవంతి స్నేహితుడితో పూర్వబంధాన్ని పునరుద్ధరించుకుంటారా, లేక కర్టసీ కోసం పిలిస్తే వెళ్లాను తప్ప నా దారి నాదేనని నిరూపించుకుంటారా అన్నది కాలమే తేల్చాలి.